ఇప్పటిదాకా సంఘం గురించి చెప్పుకున్నాము. అలాగే సంఘం గురించి పరలోక రాజ్యం గురించి మనకు ఉపమానాలు ఉండేలాగా పరలోక రాజ్యం గురించి కొన్ని ఉపమానాలు చెప్పబడ్డాయి. దానిలో మనం ఈరోజు కొన్నిటిని చెప్పుకుందాం. పరలోక రాజ్యం ద్రాక్ష తోటతో పోల్చబడింది. అలాగే పరలోక రాజ్యం మంచి ముత్యంతో పోల్చబడింది. మంచి వెలగల ధనం దాచిపడిన ఒక పొలంతో పోల్చబడింది. అలా మనం అన్నీ చూద్దాం ఈరోజు. మనం మత్తయి 21, 28, 29 చూసినట్లయితే మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, నేను పోదునన్ను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసినని వారిని అడిగెను. ఇది ఏంటంటే మనకి ఇక్కడ ఎలా ఉపమానం చెప్తున్నారంటే, మనం దేవుని పని చేస్తాము అని చెప్పి మనం నిర్ణయించుకుని మనం చెయ్యటం, కొంతమంది చెయ్యను అన్నట్టుగా ఉంటారు కానీ వారు దేవుని పని చేస్తారు అన్న దాని గురించి మనకి ఇక్కడ ద్రాక్ష తోటకి వెళ్ళేదానికి ఉపమానం అన్నట్టు చెప్తున్నారు. అలాగే 22వ వచనం కూడా చూసినట్లయితే మనం మత్తయి 22వ వచనం చూసినట్లయితే, దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. అంటే మన పని వాళ్ళని ఎలా అయితే కూలికి పెట్టుకుని ద్రాక్ష తోటలో పని కోసం పంపుతారో, దేవుడు అలాగా ద్రాక్ష తోటలో ఆయన పరలోక రాజ్యానికి లేకపోతే ఆయన సంఘానికి మనల్ని పని చేయడానికి, మనల్ని కూలికి పెట్టుకొని మనం పని చేయడానికి అన్నట్టు మనల్ని పంపినట్టుగా పంపారనమాట. సో మనము మంచిగా పని చేసి మనం అభివృద్ధి పొంది మనం ఫలిస్తే అప్పుడు అది దేవుడికి మనకి ఇద్దరికి మంచిదన్నమాట, దేవుడికి ఆనందం అన్నమాట. అలాగే మనం మత్తయి 25:25లో చూసినట్లయితే, మనకి ఇక్కడ, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అప్పుడు 26వ వచనంలో చూసినట్లయితే, అందుకు అతడి యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కొయ్యవాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడు నన్ను వెరుగుదువా? అట్లయితే సోమరివైన చెడ్డదాసుడా అని మనకి ఇక్కడ 26వ వచనంలో చెప్తున్నాడు అనమాట ఆ యజమాని. అంటే ఏంటంటే మనకి దేవుడు ఒక్కొక్కరికి అన్ని తలాంతులు ఇచ్చినప్పుడు అది ఉపమాన రీతిగా మనకి చెప్పబడింది. మనం పైన వచనాలు చూస్తే తెలుస్తుంది. మనకి ఒక్కొక్క తలాంతు ఇచ్చినప్పుడు కొందరికి 1 తలాంతు, కొందరికి 2 తలాంతులు, కొందరికి 5 తలాంతులు. అంటే మనం చేసే పనులను బట్టి కొంతమందికి చెప్పగలిగే శక్తిని, కొంతమందికి పాటలు పాడగలిగే శక్తిని, కొంతమందికి బుద్ధి చెప్పగల శక్తిని, కొంతమందికి మంచిగా పనులు చేయగల శక్తిని, అలా దేవుడు ఎవరెవరికి ఏ మంచి లక్షణాలు ఇచ్చారో మనం ఆ లక్షణాలని పెంపొందించుకుంటూ మనం ఇంకా దేవుని పని చేయాలి. చేయకుండా 1 తలాంతు తీసుకున్న వాళ్ళలాగా మనం దాన్ని కూడా దాచిపెట్టేసి మనం దాన్ని ఫలించి అభివృద్ధి చెందించకపోతే, దాన్ని బయట పెట్టకపోతే, ఎవరికైతే పాట పాడగలిగే శక్తి ఉందో వాళ్ళు పాటలు పాడకుండా, ఎవరికైతే వాక్యం చెప్పగలిగే శక్తి ఉందో వాళ్ళు వాక్యం చెప్పకుండా, ఎవరైతే ఇంకేదైనా పరిచర్య చేయగలరో, దేవుని పని చేయగలరో అది చేయకుండా మనం భూమిలో పాతిపెట్టినట్టుగా 1 తలాంతు వ్యక్తిలాగా మనం మనకిచ్చిన ఈవుల్ని, దేవుడిచ్చిన తలాంతుల్ని మనం దాచుకున్నట్లయితే దేవుడు మనల్ని తీర్పు దినాన సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పేసి మనల్ని కూడా అంటారనమాట. అది అలా కాకుండా మనం చక్కగా ఫలించినట్లయితే, ఎలా అయితే పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని పోయిన విత్తువాడు పంట కోసుకొని వస్తాడో, అలాగే మనం కూడా ఫలించి అభివృద్ధి చెందుతాం. దేవుడు ప్రతిఫలం ఇస్తాడనమాట. మనం ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. మనం 1 కొరింథీ 9:7లో చూసినట్లయితే, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయనా? ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడెవడు? మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు?
ఏమో ఇస్తాడా ప్రతిఫలం అని కొంతమంది అనుకోవచ్చు. అందుకే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారనమాట. ద్రాక్ష తోట వేసి దాని ఫలం తినని వాడేవాడు. ద్రాక్ష తోట అంటూ వేసిన తర్వాత ఫలాలు తినకుండా ఉంటామా? ఖచ్చితంగా తింటాము అని అనమాట. మందను కాచి పాలు తాగని వాడేవాడు. గొర్రెల మందరైనా గోవుల మందరైనా కాచి దాని పాలు తాగని వారెవరు అని చెప్పేసి మీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. అలాగే గలతీ 6:8 చూసినట్లయితే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోతుము. సో మనం విసుక లేకుండా మనం దేవుడి పని చేసినట్లయితే, మనం మేలు చేసినట్లయితే తగిన కాలం అనేది వచ్చినప్పుడు మన పంట మనం కోసుకుంటాము. అలాగే జడ్జ్మెంట్ డే అంటూ వచ్చినప్పుడు మనం చేసిన దానికి మనం ప్రతిఫలం అనేది ఖచ్చితంగా పొందుతాము. 1 తిమోతి 5:19 కూడా చూసినట్లయితే, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. స్టార్టింగ్ లైన్ చూసినట్లయితే, పనివాడు తన జీతానికి పాత్రుడు. మనం చేసిన పనికి మనకి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది. ఆ విషయంలో మనం ఆలోచించక్కర్లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. అలాగే మనం మరొక చోట కూడా చూసినట్లయితే, మనం ఊహించేదానికన్నా కూడా, మనం అనుకునే దానికన్నా కూడా దేవుడు అత్యధికంగా శక్తి గల దేవుడు అని చెప్పేసి కూడా మనం చూడొచ్చు. అలాగే మనం చాలా చోట్ల మనకి బైబిల్లో మీరు దేవుని పని చేయండి, ఇవన్నీ ఆహారమైన బట్టలైనా ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదా అని చెప్పేసి కూడా ఉంటుంది. మనం ఇవన్నీ గుర్తులో ఉంచుకొని మనకిచ్చిన తలాంతులను బట్టి మనం పని చేయాలి దేవుని పని అని చెప్పేసి మనం ఈరోజు వాక్యంలో తెలుసుకుందాం. వాక్యం విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.